హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్జున్ పున్నాని. అయితే నేను హైదరాబాద్ నుంచి కాణిపాకం వినాయకుని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో వ్లాగింగ్స్ స్టార్ట్ చేసే ముందు వినాయకుడితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్న మొక్కు. సో వినాయకుని టెంపుల్కి అయితే నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చి 4 అయింది. నాతో పాటు కొంతమంది స్ట్రేంజర్స్ కూడా నాతో పాటు వస్తున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఎలా అంటే ఇది ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. లైక్ ఒక యాప్ ఉంది, యాప్ ద్వారా దాని గురించి వచ్చి మనం ఇన్ డీటెయిల్గా వేరే దారిలో మాట్లాడుకుందాం. ఇది నా లగేజ్. బాయ్ నాని. సో ఇందాక చెప్పాను కదా స్ట్రేంజర్స్ అని. మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నువ్వు ఖాళీగా వచ్చే బదులు ఒక యాప్ ఉంది, ఆ యాప్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తున్నాము అంటే నీతో పాటు వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతారని చెప్పాడు. అదేదో బాగుంది కదా అని చెప్పేసి అనిపించి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. దాంట్లో అయితే నాకు ఇక్కడ నుంచి ఒక 2 కపుల్స్ అండ్ ఒక బాబు కూడా ఉన్నాడంట, ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ దాంతోపాటు ఇంకో సింగిల్ పర్సన్ వస్తా అని చెప్పేసి దాంట్లో అయితే బుకింగ్ చేసుకున్నాను నన్ను. దాని నేమ్ వచ్చి బ్లాబ్లా అనే యాప్ ఉంటుంది. జస్ట్ అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఎవ్వరు ఉండరు రోడ్డు మీద, ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఎవరైతే మనతో పాటు వచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళు నేను జేఎన్టీ దగ్గరికి అయితే రమ్మని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారంట, జేఎన్టీ దగ్గర ఉన్నారంట. సో మనం వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుందాం. లెట్స్ గో. ఎవరైతే మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళనైతే నేను పికప్ చేసుకుని హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసాను. హైదరాబాద్లో అయితే ఫ్యామిలీ ఎక్కారు. వీళ్ళు కడప వరకు అయితే వస్తున్నారు. కర్నూలులో వేరే పర్సన్ ఎక్కుతాడు, అతను వచ్చి కడప వరకు వస్తా అని చెప్పాడు. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. లెఫ్ట్లో చూస్తే 2 లారీలు నుంచి పొగలైతే వస్తున్నాయి. యాక్సిడెంట్ అయినట్టుంది. లారీ టైర్లు అన్నీ కలిపోయాయి. అవతల లారీలో అయితే ఆలుగడ్డలు ఉన్నాయి. కర్నూలు అయితే రీచ్ అయిపోయాం. ఇది కర్నూలు టోల్ గేట్. ఎవరైతే నాతో పాటు వచ్చారో వాళ్ళు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే నాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే, మేబీ వాళ్ళకి ఏసీ పడదేమో. వాళ్ళు మాటికి విండో దింపుతున్నారు. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వెనకాల సైడ్ విండో దింపితే ఒక నాయిస్ వస్తుంది కదా, బ్యాక్ సైడ్. ఆ నాయిస్ ఇబ్బందిగా ఉంది. సో నేనేం చేస్తానంటే అన్నీ కొంచెం లైట్గా డ్రాప్ చేసేస్తున్నాను. దానివల్ల సౌండ్ బాగా వచ్చేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అంత కంఫర్ట్గా ఉండట్లేదు. మనం ఆల్రెడీ కర్నూలు వచ్చేస్తాం కాబట్టి నెక్స్ట్ కడపలో వాళ్ళు దిగిపోతారు కాబట్టి అక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కర్నూలులో ఇంకో పర్సన్ని పికప్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యాం. తను కూడా మనతో పాటు కడప వరకు అయితే వస్తున్నాడు. ప్రజెంట్ అయితే కార్ ఖాళీ అయిపోయింది. ప్రజెంట్ నేను కడపలో వచ్చాను, కడపలో ఉన్నాను. హెడేక్. ఒక మంచి పాటలు పెట్టుకోవడానికి లేదు, మంచిగా ఏం లేదు. ఇప్పుడు అదే మామూలు టైంలో అయితే మంచి ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, అటు ఇటు చూసుకుంటూ వెళ్ళొచ్చు, అని చేయొచ్చు. ఏదో మాట్లాడాలన్నా కన్సిస్టెంట్గా కూర్చుని ఒక చిన్న అన్కంఫర్టబుల్ జోన్లోంచి మై స్పేస్కి మళ్ళీ వచ్చేసాను. ఓకే, ఈ బ్లాబ్లాలు గిబ్లాలు మనకి సెట్ అవ్వమ్మా, మనకు అవసరం లేదు. యాక్చువల్లీ అక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను ఒకరిని జర్నీ చేస్తాను. సో ఇక్కడ నుంచి టెంపుల్కి 1 o'clock టెంపుల్ క్లోజ్ అంట. ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. కడపలో 10 అనుకున్నాము. ఇక్కడ నుంచి నాకు 3 hours చూపిస్తుంది. అంటే 11, 12, 1
1కి టెంపుల్ క్లోజ్ అవుతుంది అన్నారు. సో మ్యాక్సిమం 1 కంటే బిఫోర్గా వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి. ఫ్రెండ్ బెంగళూరు ఉంటారు కాబట్టి మనం ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా దారి, ఆ దారిలోంచి వెళ్తాం మనం. సో కొంచెం సేపట్లో మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. వెహికల్ ఆగలేనట్టుంది, వెళ్ళిపోయింది. ఫోన్లే అది ఉండడం సేఫ్ అయింది గుట్ట, లేకపోతే పైన కింద పడిపోయేటోళ్ళేమో. కొండకి దిగిన తర్వాత వెంటనే ఒక విలేజ్ లాగా ఉంది ఇదంతా. బాగుంది విలేజ్, రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు. ఇది ఒకటి చిన్న దారి, దీంట్లోనే ఇన్ అండ్ అవుట్ రెండు జరుగుతున్నాయి. ఇక్కడ వరకు బాగానే వచ్చేసా, కానీ ఇక్కడ కొంచెం రోడ్డు బాగాలేదు. రాబోయే 50 కిలోమీటర్స్ కూడా ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి రోడ్డు. బాక్స్ బద్దలైపోద్ది, నాది బాక్స్ బద్దలైపోద్ది. రోడ్డు ఏదో కనిపిస్తుందబ్బా ఇక్కడ. మనం ఫుల్ ట్యాంక్ కొట్టించాము వచ్చే ముందు. 586 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఫుల్ చేయిస్తున్నాను. కాణిపాకానికి ఇంకొక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే మనం ఆగాము. చాలు. సో ఆటోమేటిక్ స్టాప్ మనకి 30 లీటర్స్ వచ్చింది. 2978.22. అయితే ఆల్మోస్ట్ కాణిపాకం వచ్చేసినట్టే. వెళ్తున్నట్టుంది కాణిపాకం టెంపుల్కి. ఎంట్రన్స్లో అయితే 60 రూపీస్ తీసుకుని అయితే ఇచ్చారు. ఫైనలీ మనం అయితే కాణిపాకం చేరుకున్నాం. కార్ పార్కింగ్ చేసి తొందరగా అయితే దర్శనానికి వెళ్ళిపోవాలి. ఫైనలీ మనం అయితే కాణిపాకం అయితే వచ్చేసాను. కాణిపాకంలో ఉన్నాం. సో ఇమ్మీడియట్లీ మనం డ్రెస్ చేంజ్ చేసుకుని టెంపుల్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళని అడిగితే లోపలికి ఎంట్రీ టైమింగ్ గురించి 4 వరకు కంటిన్యూగా ఉంటుందంట. సో పర్లేదు, మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. 4 o'clock వరకు ఓపెన్ ఉంటుంది కంటిన్యూగా అని చెప్పేసి అన్నారు. మనం 4 వరకు వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూ, రిలాక్స్డ్గా వెళ్ళచ్చు. సో కాస్ట్యూమ్ చేంజ్ చేద్దాం. ఎలా ఉంది మన అవుట్ఫిట్? సో ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. నా వెనకాల ఉన్నది కాణిపాకం వినాయకుడు టెంపుల్. ఇది వచ్చి కోనేరు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫైనలీ కాణిపాకం వినాయకుడి దర్శనం అయింది. లోపలికి వెళ్ళి అంటే చాలామంది విఐపి దర్శనం ఏంటంటే చాలా దగ్గర నుంచి వెళ్ళేది.
అది కాకుండా జనరల్ ఏదైతే 100 రూపీస్ది కొంచెం పైన ఫ్రీ దర్శనం వచ్చి కొంచెం పైనుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేలాగా అనమాట. విఘ్నేశ్వరుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ పగిలి దాంట్లోంచి పువ్వు వచ్చింది. ఫోన్ అలో లేదు. ఫోన్ అక్కడ బయట ఇచ్చేస్తే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ టోకెన్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు. ఎండ అయితే బీభత్సంగా ఉంది. కాళ్ళు కింద పెడుతుంటే మలమల మాడిపోతున్నాయి. మండిపోతుంది. ఒక వైట్ కలర్ది ఏదో పెయింట్ వేశారు, మన ఇంటి పైన వేసుకుంటాం కదా అలాంటి పెయింట్ ఏదో వేశారు. ఆ పెయింట్ ఉన్న ప్లేస్ తప్పితే మొత్తం అంతా అసలు గుడి లోపల ఉండదు కదా ప్రదక్షిణ చేసే దగ్గర, మండిపోతుంది. కాణిపాకం నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అయ్యాను. 188 కిలోమీటర్స్ చూపిస్తుంది కాణిపాకం నుంచి బెంగళూరు. కాణిపాకంలో అయితే ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేబీ ఎంట్రీ ఇటు నుంచే ఉండొచ్చు.